హే ఆల్, అందరు ఎలా ఉన్నారు చెప్పండి. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్ చేసి. వెల్కమ్ టు మై వ్లాగ్. నేను మీ హరిత. మెయిన్గా ఈ సమ్మర్లో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఈ మామిడి పళ్ళని అందరూ స్టోర్ చేసుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనమాట. మా ఇంట్లో మేము జ్యూస్ కోసం స్టోర్ చేస్తూ ఉంటాము. అదేంటో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్ మంచిగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుంటున్నా కదా, నాతో పాటు ఇంట్లో కానీ బయట కానీ నా బాటిల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇదన్నీ చెప్తాను వినండి. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అసలు మీ స్కిన్ సీక్రెట్ ఏంటి, హెల్దీగా గ్లోయిగా కనిపిస్తుంది, మాకు చెప్పొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. సీక్రెట్ లేదు, బొంద లేదండి. నేను ఏ ప్రోడక్ట్స్ వాడను, మెయిన్ హెల్త్ చూసుకుంటాను అనమాట. మంచిగా స్ట్రెస్ లేకుండా నిద్రపోతాను. అండ్ వాటర్ అనేది 3 లీటర్లు తాగుతా రోజులో. సో ఎవరైతే తక్కువగా తాగుతూ ఉంటే హ్యాపీగా తీసుకోండి నీళ్ళు. అలా అని చెప్పి 4-5 లీటర్లు తాగేయద్దు, మళ్ళీ కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి. దాంతోపాటు కొంచెం హెల్దీ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటా, జంక్ ఇలాంటివన్నీ తక్కువ అనమాట. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లోకి ఇదిగో నానబెట్టిన డ్రై నట్స్, దాంతోపాటు ఒక ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఇక ఆ తర్వాత ముందే చెప్పా కదా మ్యాంగో జ్యూస్ కోసం స్టోర్ చేసుకుంటాం మా ఇంట్లో అని చెప్పి. సో చాలా మంది అయితే డైరెక్ట్ పల్ప్ తీసి దాన్ని బ్లెండ్ చేసి ఫ్రీజర్లో పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే మాత్రం మీరు లెమన్ యాడ్ చేయండి, దానికి ప్రిజర్వేషన్కి బాగుంటుంది. ఇక్కడ నేను చేసే ప్రాసెస్ మాత్రం టోటల్ డిఫరెంట్ అనమాట. ఏంటి అని అంటే, మన సమ్మర్ రాగానే ఎక్కువ మామిడి పళ్ళు తెచ్చుకుంటాం, అవి పండిపోతూ ఉంటాయి అండ్ పాడైపోతూ ఉంటాయి అనమాట ఇక లాస్ట్ వచ్చే కొద్దీ. సో అలా కాకముందే పండినప్పుడే కొన్ని తీసి పెట్టేసుకున్నాం అనుకోండి, సీజన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు, అంతే తప్ప ఇంకేం లేదు. సో మామిడి పళ్ళని మంచిగా వాష్ చేసేసి ఆ పల్ప్ మాత్రం తీసేస్తూ ఉంటాము. ఈవెన్ దాని టెంక ముట్టి ఉంది కదా, దాన్ని కూడా మంచిగా చేత్తో నలిపేస్తే ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇలా తీసి పెట్టేసుకుంటాం. ఇక లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పి పల్ప్ మాత్రం తీసి పెట్టేశాను. ఇక రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఈవినింగ్ చేసుకున్నాము. ఇక కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఈరోజు బెండకాయ రొయ్యి పొట్టు కర్రీ చేసుకుంటున్నాను. ఎండు రొయ్యలు కూడా వేస్ట్ చేసుకుంటారు, బట్ మా సైడ్ రొయ్యి పొట్టు ఎక్కువగా దొరుకుతుంది, ఇది ఎక్కువ వాడతాం అనమాట. సో అందుకని చెప్పి చిన్న చిన్న రొయ్యలు ఎండబెట్టేస్తుంటారు. మనం ఇంటికి తెచ్చుకోగానే మంచిగా దాంట్లో ఉన్న ఇసుక అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని కడిగి ఆరబెట్టేసామనుకోండి, ఇలా పొడి పొడిగా ఎండిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలో వేసుకోవచ్చు. సో నాకు పర్సనల్గా ఇలాంటివి ఎక్కువ వెజిటబుల్స్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం అనమాట. సో అందుకని ఈరోజు బెండకాయతో మిక్స్ చేసి చేసుకుంటున్నాను. కర్రీ ప్రాసెస్కి వస్తే ఆయిల్, ఆవాలు, మెంతులు వేసుకొని ఆ తర్వాత ఆనియన్, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి అది మెత్తగా మగ్గిన తర్వాత నేను బెండకాయలని చిన్నగా కట్ చేసుకున్నాను, పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. సో బెండకాయలు కొంచెం రొయ్య పొట్టు వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత కారం, కొందరు స్పైసీగా తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, సో కారం కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని దగ్గరగా ఉడికిచ్చేసుకోవడమేనండి. మామూలుగా పులుపు ఇష్టపడే వాళ్ళైతే నాలాంటి వాళ్ళు మామిడికాయ లేకపోతే కొంచెం ఒక స్పూన్ చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ పులుసు పోసామనుకో అది బెండకాయ పులుసు అయిపోతుంది అనమాట. సో నేను ఇలా దగ్గరగా చేసుకుందామని చేసుకున్నాను. మంచిగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ సీ ఫుడ్ని ఇష్టంగా తింటారో లేదో ఐ డోంట్ నో, తినే వాళ్ళైతే ట్రై చేయండి. చాలామంది తింటారు, కొందరు ఇష్టపడరు అనమాట. నేనైతే ఇష్టంగా తింటూ ఉంటాను. ఇక ఆఫ్టర్నూన్ కదా ఏదైనా మూవీ వస్తుందా అని చెప్పి చూస్తే శివశంభో మూవీ చాలా రోజులు అయిపోయింది చూసి. సో టీవీలో వస్తుంది కదా అని చెప్పి మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. తినిన తర్వాత ఇక ఒక నాప్ వేద్దాంలే అని చెప్పి పడుకున్నా అనమాట. ఒక 1 hour పడుకొని అయితే లేచాను. చాలా మంది మధ్యాహ్నం పడుకొని లేస్తే లావు అవుతాం అనుకుంటూ ఉంటారు, బట్ మనకి బలవంతంగా నిద్ర వస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలైనా కళ్ళు మూసుకుంటే రిలాక్సేషన్ అనేది వస్తుంది. తినిన తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేసేసి ఆ తర్వాత పడుకుంటే ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, దట్ ఈస్ బెటర్ నిద్ర ఆపుకోవడం కన్నా. సో ఇక ఈవినింగ్ వచ్చేసి లేచిన తర్వాత మా వదిన ఈతకాయలు తీసుకొచ్చింది. చాలా ఇయర్స్ అయిపోయింది తిని, సో అందుకని చూడగానే మంచిగా తెచ్చుకొని వాష్ చేసుకొని తిన్నా అనమాట ఒక 4. ఇక మధ్యాహ్నం తీసిన మ్యాంగో పల్ప్ ఉంది కదా, బయటే ఉంచితే ఎందుకు వచ్చిందిలే పాడైపోద్దేమో అని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇక ఈ పల్ప్ ని మేము జ్యూస్ లాగా ఎలా చేస్తామో చూపిస్తాను. అచ్చం మాజా ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి, రీప్లేస్మెంట్ అనమాట. మామూలుగా బయట తెచ్చుకునే మాజా టేస్ట్ తెలుస్తూ ఉంటుంది కదా, దానికన్నా ఇదే బాగుంటుంది. ఆ ప్రాసెస్ చేస్తున్నాము.
ఆ పల్ప్ని మిక్సీ కేసి బ్లెండ్ చేసామనుకోండి స్మూత్ వచ్చేస్తుంది. సో దాంట్లో ఏం వాటర్ మిక్స్ చేయకుండా కొంచెం స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేసి బాయిల్ చేస్తాం. మళ్ళీ ఫ్రూట్స్ని కుక్ చేస్తారా అని అనుకోవద్దు. జామ్స్కి, డెజర్ట్స్కి వీటన్నిటికి కూడా కుక్ చేసే చేసుకుంటామండి. అండ్ ఆ మాజా ఫ్లేవర్ రావాలి అంటే, ఆ మ్యాంగో జ్యూస్ ఫ్లేవర్ రావాలి అని అంటే ఖచ్చితంగా కుక్ చేయాలన్నమాట. కావాలంటే మీరే వేరియేషన్ చూస్తారు, పచ్చిదానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో ఈ పల్ప్కి కావాల్సినంత కొంచెం షుగర్ యాడ్ చేసి అలా బుడగలు వచ్చేంత వరకు కుక్ చేస్తామన్నమాట. మళ్ళీ ఈ పల్ప్ని మనము వాటర్లో మిక్స్ చేసుకొని తాగుతాం ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో దానికోసంగా అన్నమాట. ఈ పల్ప్ మనం నియర్లీ ఒక 6 months నుంచి 12 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 months ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 year వరకు ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. యాక్చువల్గా ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కూల్ డౌన్ అయిపోవాలండి. ముట్టుకుంటే చాలా చల్లగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు పక్కన పెట్టేయాలి. దాంతో అయితే పని లేదు మనకి. అండ్ మ్యాంగో పల్ప్ అయితే కొంచెం తీసి పెట్టాను, ఎందుకంటే రియల్ మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి సింపుల్గా ఇంట్లోనే 3 ingredients యూజ్ చేసి చూపిస్తాను. సో ఈ జ్యూస్ అయితే పక్కన పెట్టేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం పల్ప్ మిక్సీ జార్లో వేస్తున్నాను. దాంతోపాటు ఒక 2 spoons షుగర్ వేస్తున్నాను స్వీట్నెస్ కోసం. అండ్ ఆబ్వియస్గా క్రీమ్ వేయాలి కాబట్టి ఇక్కడైతే నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. సో ఇది కూడా వేసేసి ఒకసారి అలా బ్లెండ్ చేసామనుకోండి మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం పల్ప్ పక్కన కూడా పెట్టుకున్నాను నేను, అంతా వేసేయలేదు దీంట్లోనే. యాక్చువల్గా అయితే నేను మౌల్స్లో వేస్తున్నాను. మనకు కావాలంటే నార్మల్ బాక్స్లో కూడా వేసి పెట్టేసేయొచ్చండి. అలా వేసుకున్నప్పుడు టూటీ ఫ్రూటీ మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో లేవని నేను మిక్స్ చేయలేదు. మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఇంకొక హాఫ్ మ్యాంగో పల్ప్ అయితే డైరెక్ట్ మిక్స్ చేశాను. అక్కడక్కడ తగులుతూ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి. సో చాలా సింపుల్గా ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే చేసేసుకోవచ్చు. ఇక్కడ మౌల్స్లో వేస్తున్నా కదా, మీకు కావాలంటే నార్మల్ ఏదైనా గ్లాస్ కానీ స్టీల్ కానీ చిన్న డబ్బాలో పెట్టేసేయచ్చు. మంచిగా ఒక 6 to 8 hours ఫ్రీజ్ అయిపోతే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సో మీరు కూడా ఈ మ్యాంగో సీజన్లో ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇందాక పల్ప్ ఉడకపెట్టి పెట్టాం కదా, సో అది చల్లారిన తర్వాత దీంట్లో ఒక 2 నిమ్మకాయలు అయితే పిండి పెట్టేసుకోవాలండి. ప్రిజర్వేటివ్గా నిమ్మకాయ బాగా పనిచేస్తుంది అనమాట. సో లెమన్ పిండిన తర్వాత బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇది ఒక 3 spoons గ్లాస్లో వేసుకొని కూల్ వాటర్ మిక్స్ చేసుకొని తాగేసేయచ్చు. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఆ టైంలో హనీ కానీ లేకపోతే షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ప్రతి మ్యాంగో సీజన్లో ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట, అలవాటు. హోప్ మీకు ఈ 2 రెసిపీస్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏది ట్రై చేసినా మీకు ఏమనిపించిందో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బికాజ్ 2 కూడా చాలా బాగుంటాయండి. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. రియల్ పల్ప్తో చేస్తాం కదా, బాగుంటుంది. అండ్ ఈ 2 పనులు అయిపోయిన తర్వాత సరే కాసేపు వాక్ చేద్దాంలే అని చెప్పి బయటకు వచ్చి వాక్ చేసేసి వెళ్ళి డిన్నర్లోకి మజ్జిగ తాగుదాం అనుకున్నాను. నేను కంపల్సరీ 2 daysకి ఒకసారి మజ్జిగ తాగుతూ ఉంటాను అనమాట. అండ్ ఆ మజ్జిగ కూడా నేను ఒట్టిగా తాగను, దాంట్లో యాడింగ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఆమ్లా, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ఇలాంటివన్నీ అనమాట. మీ అందరికి గుర్తుందా, ఉసిరికాయ తిని వాటర్ తాగితే చాలా కూల్గా అనిపించేది అనమాట. సో ఇప్పుడు కూడా నేను అలానే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా తిన్నప్పుడు తొందరగా వాటర్ తాగుతా అనమాట. అన్నీ చిన్నప్పుడు పిల్ల చేష్టలు అంటారు కదా, అట్లాంటివి. సో ఇక్కడ నా మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్పైస్ కావాలంటే అప్పుడప్పుడు ఒక చిన్న చిల్లీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను, బాగుంటాయి. కొంచెం స్పైసీగా అల్లం ఫ్లేవర్తో ఘాటుగా బాగుంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు మజ్జిగ తాగే పని అయితే ఇలా ఆమ్లా యాడ్ చేసుకుంటూ ఉండండి. బికాస్ డైరెక్ట్ తినడం తక్కువ కదా, మనం ఆమ్లా యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది అనమాట. ఇక మొత్తం ఇడ్లీ పెడితే పప్పుల పొడి అద్దుకొని తినేసి మంచిగా ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి రిలాక్స్ అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ గ్రూప్ వీడియో కాల్ చేశారు, మా వారు ఊరెళ్ళున్నారనమాట. సో అందుకని చెప్పి అందరం మాట్లాడుకొని డేని ఎండప్ చేసేసాము. సో హోప్ సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత. ఇంకా మా వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుతూనే ఉన్నారు, త్వరగా పెట్టేయరు అనమాట, అందరం మాట్లాడుకుంటాం కదా. సో అందుకని ఓకే, బాయ్ బాయ్.